D1 న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫేక్ సొసైటీ ఏర్పాటు చేసి కొంతమంది సభ్యులు చర్చిపై గొడవకు వస్తూ ఉన్నారు. ట్రస్ట్ ఆథరైజ్డ్ పర్సన్ పాస్టర్ పి. ఇమ్మాన్యుయేల్. నష్టపోయిన రైతులకి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలి. పల్నాటి నాగరాజు. మాయ మాటలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేశాడు. జనసేన పార్టీ నాయకురాలు అరుణ. 3,400 కోట్ల వ్యయంతో 35.54 ఎకరాల్లో సూరత్ డైమండ్ బోర్స్ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. ఈ నెల 20న నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం కొల్లిపల్లిలో యువగళం ముగింపు సభ. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్లోని బెరాకా చర్చికి సంబంధించి ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ సందర్భంగా బెరాకా ప్రేయర్ హౌస్ ఆల్ ఇండియా ట్రస్ట్ ఆథరైజర్ పర్సన్ మాట్లాడుతూ బెరాకా ప్రేయర్ హౌస్ తెనాలి చర్చిని 1956 సంవత్సరంలో దీన్ని స్థాపించారని, దైవజనులు భక్త సింగ్ మరియు దైవజనుల దేవసహాయం పేర్ల మీద చర్చి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని, 1978 సంవత్సరంలో బెరాకా ప్రేయర్ హౌస్ చర్చి నిర్మాణం చేయడం జరిగిందని, 1971 సంవత్సరంలో దైవజనులు భక్త సింగ్ ఒక సొసైటీని కూడా స్థాపించారని, 1980 సంవత్సరంలో తెనాలి బెరాకా ప్రేయర్ హౌస్ చర్చిని ఒక సొసైటీలో కలపడం జరిగిందని, అయితే 2020 సంవత్సరంలో దైవజనులు భక్త సింగ్ చనిపోయిన తర్వాత 2024 సంవత్సరంలో అప్పుడు నడపబడుతున్నటువంటి దైవజనులు సొసైటీగా కాకుండా ఒక ట్రస్ట్గా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, 2015లో కొంతమంది సొసైటీ కూడా ఉందని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందని, తెనాలి జిల్లా కోర్టు, హైకోర్టు కూడా సొసైటీ లేదు, సొసైటీ డిజాల్వ్ చేయబడిందని, ట్రస్ట్ మాత్రమే ఉందని కోర్టు కూడా అంగీకరించబడిందని, కొంతమంది సభ్యులు 2019 సంవత్సరంలో బెరాకా ప్రేయర్ హౌస్ చర్చి పేరు మీద, అయితే కొంతమంది సభ్యులు 2019 సంవత్సరంలో బెరాకా ప్రేయర్ హౌస్ చర్చి పేరు మీద ఒక సొసైటీని క్రియేట్ చేసి 2022 సంవత్సరంలో కొంతమంది సభ్యులు కలిసి చర్చిలో ప్రార్థనలకు మమ్మల్ని రానివ్వట్లేదనే కారణంతో కోర్టులో పిటిషన్ వేయడం జరిగిందని, 2023 అక్టోబర్ 10వ తేదీన హైకోర్టు కూడా ఫేక్ సొసైటీ వాళ్ళ పిటిషన్లు కొట్టివేయడం జరిగిందని, అయితే ఫేక్ సొసైటీ ఏర్పాటు చేసినటువంటి కొంతమంది సభ్యులు చర్చి మీదకి గొడవకు దిగుతూ ఉన్నారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్ కె. భాగ్యరాజ్, పి. ఇమానియల్, సంఘ పెద్దలు డి. మోషే, కె. పరిశుద్ధరావు, కె. కుమార్ మరియు సంఘ విశ్వాసులు కె. ప్రశాంత్ కుమార్, కె. ప్రకాష్, డి. ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు. మరి ట్రస్ట్లో పనిచేసినటువంటి వారే, ట్రస్ట్ కింద విధేయులుగా ఉన్నటువంటి వారే, మరి వారి పేర్లు ఇప్పుడు చెప్పడం అనవసరం అనుకుంటున్నాను. అయినా కూడా 1-2 పేర్లు మీకు చెప్తాను. బి. తిమోతి గారు అని, జోసెఫ్ కురియన్ గారు అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు వారు మరి తిరుగుబాటుదారులుగా తయారయ్యి మరి ట్రస్ట్ మీదనే, ఏ ట్రస్ట్లో అయితే వారు పనిచేస్తూ ఉన్నారో దాని మీదనే ఒక కేసులు వేయటం మొదలుపెట్టి సొసైటీ డిజాల్వ్ కాలేదు అని చెప్పేసి మరి వేరొక నినాదాన్ని తీసుకొచ్చి అమాయకులైనటువంటి విశ్వాసులందరినీ అన్ని చోట్ల కలవరపరుస్తూ సంఘాలుగా కూడుతున్నటువంటి సంఘాలను రెండు గుంపులుగా, సొసైటీ గుంపుగా, ట్రస్ట్ గుంపుగా వేరువేరుగా వారు చేస్తూ విభజిస్తూ వాటిలో వారి మధ్యలోకి విభేదాలు తీసుకొస్తూ వచ్చినారు. ఈ విధంగా చేయబడిన తర్వాత మరి అప్పటి నుంచి కూడా అనేక చోట్ల ఆంధ్రాలో ఉన్నటువంటి హైకోర్టు కానీ, తెలంగాణలో ఉన్న హైకోర్టు కానీ సొసైటీ అనేది డిజాల్వ్ అయిపోయింది, ట్రస్ట్ మాత్రమే ఇప్పుడు ఫంక్షన్ చేస్తూ ఉంది. వీటన్నిటికీ చట్టపరమైనటువంటి హక్కుదారు కానీ, దీన్ని పరిపాలించడానికి కానీ, దీంట్లో ఉన్నటువంటి అన్ని విషయాలు చూసుకోవడానికి ట్రస్ట్ వారికి పూర్తి అధికారాలు ఉన్నాయని అనేక సందర్భాల్లో హైకోర్టు వారు ప్రస్తావించినారు. గుంటూరు జిల్లా తెనాలి దేవీ చౌక్లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కార్యాలయంలో కోస్తాంధ్ర అధ్యక్షులు పల్నాటి నాగరాజు ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఉపాధ్యక్షులు బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన మిచాంగ్ తుఫాను వలన పంటలు నష్టపోయిన రైతులకి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని అంటూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో రైతులు అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగి రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని, అలాగే కౌలుకు తీసుకుని అప్పు చేసి రాత్రనక పగలనక పొలంలోనే కష్టపడుతూ జీవనం సాగిస్తూ ఉన్నారని, వర్షాల వల్ల చాలా నష్టపోయి ఆత్మహత్య పాలకు గురవుతూ ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించి రైతులకు నష్టపరిహారం కింద 5,000 నుంచి 10,000 రూపాయలు ఇవ్వాలని, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను బట్టి, అంశాలను బట్టి వారికి నష్టపరిహారం చెల్లించే అర్హత, హక్కు ఉందని వారు పేర్కొన్నారు. అలాగే గుంటూరు జిల్లాకి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులుగా ఆర్ఏ మరియదాస్ని ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ సుబానీ, చాటగడ్డ ప్రసాద్ బాబు, చైతన్య కాలేజ్ బోర్డు ప్రిన్సిపాల్ మాలయాద్రి, నారాయణ కాలేజ్ ప్రిన్సిపాల్ పవన్, సైన్స్ లెక్చరర్ మహేష్, సోషల్ యాక్టివిస్ట్ సిహెచ్ రాజేష్, జిల్లా మీడియా సెక్రటరీ ఐ న్యూస్ ఉయ్యూరు కిరణ్ కుమార్, ఐక్యవేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితులను బట్టి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ అకాల వర్షాల వల్ల. దీని ముఖ్య ఉద్దేశం మా మానవ హక్కుల నుంచి మేము కోరేది ప్రభుత్వాన్ని ఒకటే. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని రైతులకి 5,000 నుంచి 10,000 వరకు ఎకరానికి సాయం అందించే విధంగా సాయం చేయాలని మా హ్యూమన్ రైట్స్ తరపు నుంచి కోర్టు తెలియపరుచుకుంటున్నాము.
అదేవిధంగా ఈ రోజున గుంటూరు జిల్లాకి కొత్త అధ్యక్షులుగా ఆర్ఏ మరీదార్స్ గారిని క్రైమ్ అండ్ వైలెన్స్ డిపార్ట్మెంట్కి ఎన్నుకోవడం జరిగింది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. హ్యూమన్ రైట్స్ తరపు నుంచి నన్ను ప్రెసిడెంట్గా ఎంచుకున్నారు. ముఖ్యంగా చైర్మన్ చెన్నపాటి శ్రీనివాసరావు గారికి నా ధన్యవాదాలు. మేము ప్రజల కోసమే హెల్ప్ చేస్తామని చెప్పేసి మీకు ఈ విధంగా తెలియపరుస్తున్నాం. దెబ్బతిన్న రైతులకి అందరికీ న్యాయం చేయాలని గవర్నమెంట్ని కోరుతున్నాం. బాపట్ల జిల్లా వేమూరు మండలం వేమూరు గ్రామ సెంటర్లో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ నాయకురాలు అరుణ అంగన్వాడీ యూనియన్కు మా జనసేన పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుందని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలకు మాయమాటలు చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రజలను అలాగే అనేక సంస్థల ఉద్యోగస్తులను ఈ రోజు నడి రోడ్డుపై పడద్రోశారని, అదేవిధంగా మహిళలందరూ నా అక్క చెల్లెళ్ళు అని చెప్పి ఈ రోజు అదే అక్క చెల్లెళ్లను వీధులెక్కించడం ఎంతవరకు సాబని జనసేన వీర మహిళ అరుణ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ అలాగే దేవాదాయ శాఖ మంత్రిగా శ్రీమతి కొండా సురేఖ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సచివాలయం 4వ అంతస్తులో ఉన్న కార్యాలయంలో రూమ్ నెంబర్ 410లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు జరిపించి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మరియు అటవీ శాఖ ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నూతన సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ జూబ్లీ హిల్స్ నివాసంలో నేడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుడిగా పనిచేసిన రఘురామ్ రాజన్ సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలు పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై వారు చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు వారితో చర్చించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క, శాసనసభ్యులు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు, పిఎస్ శ్రీమతి శాంతకుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేటర్ కార్యాలయం సూరత్ డైమండ్ బోర్స్లోని సూరత్లోని కజోద్లో డైమండ్ కాంప్లెక్స్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే ఈ ప్రాంతంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం భూపేంద్ర పటేల్తో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు, డైమండ్ బర్న్ చైర్మన్ పాల్గొన్నారు. 3,400 కోట్ల వ్యయంతో 35.54 ఎకరాల్లో ఈ కార్యాలయం నిర్మించారని వారు తెలియజేశారు. 4,500 కంటే ఎక్కువ డైమండ్ ట్రెండింగ్ కార్యాలయాలు ఇందులో ఉన్నాయని వారు తెలియజేశారు. గుంటూరు జిల్లా తెనాలి కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రంలో స్వరాలయ రజతోత్సవ పురస్కరించుకొని సినీ నటి అలాగే నర్తకి అయినటువంటి మంజు భార్గవికి జీవిత సాఫల్య పురస్కారం అందించి సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ పూర్వం మహారాజులు కళలను ప్రోత్సహించారని, ఇప్పుడు రాజులు లేనందున ప్రజలే కళలను బ్రతికించుకోవాలని వారు పిలుపునిచ్చారు. భరతుడు రూపొందించిన నాట్యం దక్షిణాదిని వ్యాప్తి చెందిందన్నారు. స్వరాలయ సంస్థ 25 సంవత్సరాలుగా నిరాటకంగా కొనసాగిన నిర్వాహకులు లక్కరాజు సాయికి వారి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే నటి నర్తకి మంజు భార్గవి స్పందిస్తూ తన ఇంట్లోని వారు నాట్యంపై వ్యతిరేకించిన తాను పట్టుదలతో తాపట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్న విధంగా దీక్షతో చేసిన కృషి ఫలితమే తనని ఈ స్థితికి చేర్చిందని భావోద్వేగంతో వారు తెలియజేశారు. ఈ సత్కారం నాకు లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కవులు, కళాకారులు, రచయితలు, డైరెక్టర్లు, అభిమానులు, కళా పోషకులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అరకు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం పొల్లిపల్లిలో ఎన్నికల శంఖారావ సభ అలాగే యువగళ ముగింపు సభ భారీ స్థాయిలో జరగనుందని, ఈ ఎన్నికల శంఖారావ సభను విజయవంతం చేయడానికి ఈ విస్తృత స్థాయి సమావేశం సుదీర్ఘంగా చర్చించి యువగళ ముగింపు భారీ బహిరంగ సభకు అరకు పార్లమెంటులో గల పాడేరు నియోజకవర్గం నుండి అత్యధిక సంఖ్యలో జనం హాజరై విజయవంతం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశించారు. యువగళం నవశంఖం 226 రోజు 90 నియోజకవర్గాల్లో 2,100 పైచులుకు గ్రామాల్లో నిర్విరామంగా యువగళం పాదయాత్ర ముగింపు సభ ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి విజయనగరం జిల్లా పొల్లిపల్లి సభ జరగనుందని, ఈ కార్యక్రమానికి హాజరై సభను విజయవంతం చేయాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామని నక్కా ఆనందబాబు తెలియజేశారు. చెప్పిన దానికంటే 200-300 అదనంగా తేయడానికి ఏమన్నా ప్రణాళికలు మీ దగ్గర ఉన్నాయా? దీని గురించే నేను వచ్చాను. రేపు మన ముందున్న కర్తవ్యం యువగళం పాదయాత్ర ముగింపు దిగ్విజయం చేయాలి. వెల్ఫేర్ కంటే కూడా ట్రైబల్ వెల్ఫేర్ అనేది చాలా సంతృప్తికరంగా ఉండేది. చాలా అవకాశాలు ఉండే చేయటానికి, మంచి చేయటానికి ప్రభుత్వం నిధులు ఉన్నాయి. ఈరోజు ఈ 4.5 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గిరిజనులు 2 మంత్రులు పెట్టారు. నాకు తెలిసి పాపం వాళ్ళు మీరేం చేశారు గిరిజనుల కంటే అడిగితే చెప్పడానికి ఒక్క కారణం కూడా కనపడదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ D1 న్యూస్. నిరంతర తాజా వార్తల కోసం మా D1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్.